వెల్కమ్ టు సింహ కుక్స్. టుడే రెసిపీ తపాల చెక్క. చాలా టేస్టీగా ఉంటుందండి, చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇందుకోసం నేను సుమారు 2.5 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులో ముందుగానే సగం కప్పు వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా సగం కప్పు వేసుకున్నాను. పెసరపప్పు కూడా బాగుంటుంది, కానీ టేస్ట్ మాత్రం పచ్చిశనగపప్పుకే వస్తుందన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి పచ్చిశనగపప్పు. అలాగే కరివేపాకు, తెల్లనవ్వులు 3 టేబుల్ స్పూన్లు వేసాను. 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర, అలాగే పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకటే పెద్ద సైజు ఆనియను, పచ్చిమిర్చి ఒక 3, కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అనేది పోయొద్దు. మనం వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తడితోనే బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకుంటూ ఒక పిండి ముద్ద చేసుకోవాలి. నార్మల్ వాటర్ పోసానంటే హాట్ వాటర్ పోయలేదు నేను. ఈ విధంగా పిండి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు తపాలా చెక్క చేసుకోవాలి అంటే మందపాటి కళాయి ఒకటి తీసుకోవాలి, లేకపోతే గిన్నె అయినా తీసుకోవచ్చండి. ఇత్తడి గిన్నె అయితే ఇంకా సూపర్గా వస్తుంది. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మనం అప్లై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పెద్ద సైజు పిండి ముద్ద తీసుకొని ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. బాగా చేస్తే ఈ విధంగా మనం వెడల్పుగా చేసుకోవాలి, సమానంగా చేసుకోవాలి, మందంగా అస్సలు చేసుకోవద్దు. అలానే మరీ పలచగా రేకులాగా కూడా కాకుండా చేసుకోవాలండి. చేసుకొని వేలు ముద్రలు మాత్రం ఖచ్చితంగా పడాలి చేతి. అప్పుడే తపాలా చెక్క, అది తపాలా చెక్క అనేది అర్థమైతే టేస్ట్ కూడా ఆ వేలు ముద్రలోనే వస్తుంది అన్నమాట. అక్కడక్కడ ఈ విధంగా మనం గుంటలు చేసుకోవాలి. ఈ గుంటలు చేయడం వల్ల ఏంటంటే అది చక్కగా ఉడుకుతుంది పిండి అన్ని వైపులా, ప్లస్ మంచిగా ఊడొస్తుంది అనమాట మనకి. ఆ గుంటలలో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద హై ఫ్లేమ్ మీద 1 నిమిషం ఉంచండి. ఉంచినప్పుడు కళాయి ఇప్పటి వరకు వేడిగా లేదు కదా, తొందరగా వేడెక్కి ఆ గుంటలలో ఆయిల్ కూడా కొంచెం మనకి వేడెక్కుతుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ కూడా కొంచెం మరుగుతుంది కదా, అప్పుడు కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 5-6 నిమిషాలు వదిలేయండి. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఇంకా అది మంచిగా ఉడుకుతుంది. ఊరికే గంట పెట్టి అస్సలు గెలకద్దండి. మనకి కట్లపై కాదు కదా అన్ని వైపులా మంట రావడానికి. అందుకే కళాయిని నేను ఈ విధంగా తిప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలా తిప్పడం వల్ల అన్ని వైపులా కూడా ఈక్వల్గా వేడుకుతుంది. తర్వాత ఒకసారి అట్ల కాడితే తీసేయండి. కళాయిలో చేసే వాటికి, గిన్నెలలో చేసే వాటికి మాత్రం ఒకవైపు మాత్రమే కాల్చుకోండి తపాలా చెక్కని, అంతేనండి. కానీ అదే పెనం మీద కూడా చేసుకోవచ్చండి. పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెద్ద సైజు పిండి ముద్ద తీసుకొని ఇందాకట్లాగానే ఈక్వల్ వెడల్పుగా చేసుకోవాలండి. పెనం మీద కాల్చేటప్పుడు మాత్రం మూత పెట్టక్కర్లేదు. ఒక సైడే కాదండి, దీన్ని 2 వైపులా కాల్చుకోవచ్చు. పెనం మీద అయితే, కళాయిలో అయితే మాత్రమే మనకి 1 సైడ్ కాలవచ్చు. బాగుంటుందండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీంట్లోకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి. అందులో ఉన్న స్పైసెస్తోనే తినచ్చు. ఒకవేళ మీరు చట్నీతో తినాలి అనుకుంటే మాత్రం పెరుగులో కొంచెం ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకొని తినండి, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.